హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్స్ ఎగ్ కర్రీ. దానికోసం ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర కలర్ వచ్చాక మనం ముందుగా నీట్గా వాష్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. వాటిని వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కొంచెం అల్లం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇవి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా కారం వేసుకొని ఉల్లిపాయల కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎగ్స్ని తీసుకొని కొట్టేసుకున్నాం. ఎగ్స్ని కొడుతున్నాం. ఎగ్స్ని కొట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిచ్చాక ఒకసారి కలుపుకొని ఒక 2 ఎగ్స్ వేసుకున్నాం. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ వేసుకోండి. మేమైతే 2 యాడ్ చేసాం. ఇప్పుడు దీంట్లోకి ఒకసారి మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత కలిపాను. ఎగ్ కర్రీ రెడీ అయింది. దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచితే ఎంతో టేస్ట్కరమైన ఆనియన్స్ ఎగ్ కర్రీ రెడీ టు టేస్ట్ అండ్ సర్వ్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ and watch for more videos. Thank you for watching my video.